వినాయకుడు ఇంట్లో పూజించుకునేటప్పుడు క్లాస్ దేవుడే, కానీ వీధుల్లోకి వచ్చాక మాత్రం మాస్ దేవుడైపోతాడు. ఓన్లీ వేద మంత్రాలు మాత్రమే ఉండవు, డప్పులు డాన్సులతో కోలాహలం రేగుతుంది. కానీ వినాయక ఉత్సవాల్లో మరో లేటెస్ట్ ట్రెండ్ కొంత ఆందోళనకరంగా చికాకు పుట్టిస్తోంది. దీనిపై అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తెలుగువారికి సినిమా పిచ్చి కాస్త ఎక్కువే. అయితే ఈ సినిమా వ్యామోహం మెల్లిగా గణేష్ ఉత్సవాలకు సోకడమే ఇబ్బందిగా మారుతోంది. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఓ చోట వినాయక్ గ్యారేజ్ ఏర్పాటు చేశారట. ఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును అని ట్యాగ్ లైన్ కూడా పెట్టారట. అంతేకాదు, లోపల వినాయకుడి విగ్రహం జనతా గ్యారేజ్ పోస్టర్ పై ఎన్టీఆర్ ఎలాంటి స్టిల్లో ఉన్నాడో అచ్చం అలాగే పెట్టారట. ఎన్టీఆర్ వేసుకున్న గళ్ల చొక్కా కూడా వినాయకుడికి వేశారట. ఇదేం విడ్డూరం! ఈసారి జనతా గ్యారేజ్ ఇన్స్పిరేషన్ తో వినాయకుడిని స్థాపించడమే కాదు, ప్రతి ఏడు ఈ మధ్య ఇలాగే జరుగుతోంది. ఓసారి గబ్బర్ సింగ్ గణపతి దర్శనమిస్తే మరోసారి బాహుబలి బొజ్జ గణపయ్య కనిపిస్తాడు. ఇదంతా పైకి వినోదంగా కనిపించినా దీర్ఘకాలంలో చాలా దుష్ఫలితాలు ఇచ్చే ప్రమాదం ఉంది. గణపతికి సినిమా రంగు పులిమే వాళ్లే కాదు, ఆటల్ని తీసుకొచ్చే అద్దెవాళ్లు ఉంటారు. ఓసారి ఫుట్బాల్ వరల్డ్ కప్ జరుగుతూ ఉంటే చేతిలో ఫుట్బాల్ పట్టుకుని నిక్కర్ వేసుకున్న గణపతిని పెట్టారు కొందరు ప్రబుద్ధులు. ఇక మోదీ, చంద్రబాబు వంటి నేతల ప్రేరణతో వినాయకుడిని ఆయా నేతల్ని కలిపి మంటపాల్లో ప్రతిష్ఠించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వినాయక ఉత్సవాల్లో శోభను తగ్గిస్తాయి. ఇలాంటి విడ్డూరమైన గణపతిని స్థాపించే ముఠాలపై ఆయా వీధిలోని పెద్దలు అక్కడే ఓ కన్నేసి ఉంచితే చాలా మంచిది.